టమాటా చారు ఎలా ప్రిపేర్ చేస్తానో నా స్టైల్లో చూపించబోతున్నానండి. అరగంట క్రితం చింతపండుని నానబెట్టుకున్నానండి. ఇది బాగా నానిపోయింది చింతపండు కూడాను. దీంతో రసం తీసుకుంటున్నాం మనం. 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. తీసుకొని బాగా వాష్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటానండి. వేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వెళ్ళినంత వరకు ఉడికించుకోవాలండి. టమాటా ఇది పచ్చివాసన కూడా పోతుంది. ఈ టైంలోన దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసానండి. టమాటా రసంకి అయితే మాత్రం కారం వేస్తానండి నేను. ఇలా కెళ్ళినప్పుడే కొంచెం రసం పౌడర్ ఉంటే వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మాత్రం బాగా కెళ్ళించుకోవాలండి. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు వేసానండి. ఎండుమిరపకాయలు వేసానండి. వేడి తగ్గిన తర్వాత నార్మల్గా ఉండేటప్పుడు రైస్లోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.